తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల తొలి విడత పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఈ మేరకు నిర్మల్, మంచిర్యాల, ఆసిఫాబాద్, ఆదిలాబాద్ జిల్లాలోని మొత్తం 19 మండలాల్లో పోలింగ్ జరగనుంది. ఎన్నికల నిర్వహణ కోసం అధికార యంత్రాంగం సర్వసిద్ధం చేసింది. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరగనుంది. 2 గంటలకు ఓట్ల లెక్కింపు మొదలవుతుంది. పంచాయతీ ఎన్నికల పోలింగ్కు సంబంధించి హాజీపూర్ పోలింగ్ కేంద్రం నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మొదటి విడత పంచాయతీ ఎన్నికలు ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరగనున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చలి తీవ్రత ఎక్కువ ఉంది. ఉదయం పూట బయటకు వెళ్ళలేని పరిస్థితి ఉంది. అయినప్పటికీ కూడా ఉదయం 7 గంటల నుండి పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు చేరుకుంటున్నారు. ఓటు హక్కును వినియోగించుకునేందుకు కూడా క్యూ లైన్లలో వేచి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు తనకైతే చలి తీవ్రతను కూడా లెక్క చేయకుండా పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు. దీనికి సంబంధించి మనం ఇప్పుడు హాజీపూర్ పోలింగ్ స్టేషన్ వద్ద ఉన్నాం. ఇక్కడ మొత్తానికైతే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా పోలింగ్ నిర్వహిస్తున్నారు. అధికారులు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఏజెన్సీలో 6 మండలాల్లో తొలి విడత పోలింగ్ ఎన్నికలు జరుగుతున్నాయి. 133 సర్పంచ్ స్థానాలకు 438 వార్డులు ఉన్నాయి. మొత్తానికైతే నిర్మల్ జిల్లాలో కూడా 6 మండలాల్లో 119 సర్పంచ్ స్థానాలకు 591 వార్డులు ఉన్నాయి. మొత్తం మంచిర్యాల జిల్లాలో 81 సర్పంచ్లకు 514 వార్డులు ఉన్నాయి. కొమరంభీం జిల్లాలో 5 మండలాల్లో 106 సర్పంచ్లకు 328 వార్డులు ఉన్నాయి. ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఎలాంటి వాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ముందస్తుగా నుండి పర్యవేక్షణ జరుగుతుంది. ఉదయం హాజీపూర్ ఏదైతే ఉందో ఇక్కడ పోలింగ్ కేంద్రాన్ని డీసీపీ భాస్కర్ కూడా పర్యవేక్షించారు. ఇక్కడికి వచ్చి ఎలాంటి ఏర్పాట్లు చేశారు దీని అంతా చూసినటువంటి పరిస్థితి ఉంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అయితే చర్యలు తీసుకుంటున్నారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా 2 ఏళ్ల తర్వాత జరుగుతున్నటువంటి ఎన్నికలు. ఎక్కువ శాతం యువకులే పోటీలో ఉన్నారు. దీనికి ఇప్పటికే వాళ్ళు సొంతంగా ఒక మేనిఫెస్టో కూడా రూపొందించుకున్నారు. వారు ఏదైతే ఎన్నికల్లో పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులు గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరిస్తామని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కొన్ని గ్రామాల్లో అయితే సొంతగా దేవాలయాలు నిర్మాణం చేపడతాము, లైబ్రరీలు చేపడతాము, అదే కాకుండా గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలకు కూడా ఇన్సూరెన్స్లు కూడా కడతామని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికైతే వీటికి తోడు వారు ఎవరైనా చనిపోయినప్పటికీ కూడా దహన సంస్కారాలు కూడా నిర్వహిస్తున్నామని చెప్తున్నారు. మొత్తానికైతే ఈ ఎన్నికలు కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా గ్రామాల్లో తీసుకుంటున్నారు. పోటీలో ఉన్న అభ్యర్థులు గెలిచేందుకు కూడా అందరినీ ఆకర్షించుకునేందుకు ఎన్నో రకాల చర్యలు చేపడుతున్నారు. గత కొద్ది రోజులుగా వారు వాగ్దానాలు చేస్తున్నారు. గ్రామాల్లో తిరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. వాటి సొంత అవసరాలను కూడా తీర్చేందుకు కూడా సిద్ధమయ్యారు. మొత్తానికైతే గ్రామాల్లో పోలింగ్ జరుగుతుంది. ఈరోజు ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరుగుతుంది. ఆ తర్వాత 2 గంటలకు కౌంటింగ్ నిర్వహిస్తారు. కౌంటింగ్ నిర్వహించిన తర్వాత అభ్యర్థులను ప్రకటిస్తారు. అభ్యర్థులను ప్రకటించిన తర్వాత వార్డు మెంబర్లు ఎక్కువగా ఎవరైతే మద్దతుకి ఇస్తారో వారికి ఉప సర్పంచ్ పదవిని కూడా అక్కడే ప్రకటిస్తారు. దానికైతే ఈ రోజే సర్పంచ్ ఎవరనేది తేలనుంది. దీనికి ఇంటి వద్ద ఉన్నటువంటిని కూడా ప్రత్యేకంగా వారు వాహనాలను పెట్టి వాహనాల ద్వారా పోలింగ్ కేంద్రాలకు తరలిస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. ఇంతమంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 2 సంవత్సరాల తర్వాత ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికలను ఎలా చూస్తున్నారు సార్? మేము ఇక్కడ ఉంటాం, మాది జగిత్యాలలో ఉంటున్నాం. మేము అక్కడికి వెళ్ళి వాళ్ళ ఎలక్షన్ కాబట్టి ఓటేద్దామని వచ్చి ఉంటే మేము చలి తీవ్రత ఎక్కువ ఉంది. అసలు ఓటు వేయడానికి ఎలా వచ్చారు? చాలా ఘోరంగా వచ్చాం సార్. మస్తు చలి పెడుతుంది సార్. ఏమైనా కానీ మొత్తం బాడీ అంతా వణుకుతుంది సార్. ఇప్పుడు ఓటేద్దామని వచ్చి ఉంటే మేము జగిత్యాలకి వెళ్ళి చలిని సైతం లెక్క చేయకుండా వాళ్ళు జగిత్యాలలో ఉంటున్నారు. ఓటు హక్కును వినియోగించుకునడానికి ఇక్కడ హాజీపూర్కి వచ్చామని చెప్తున్నారు. మొత్తం మన గ్రామాల్లో చూసుకోవచ్చు. రాత్రిపూట పెద్ద హడావుడి కనబడింది. ఇంత చలి తీవ్రతను కూడా లెక్క చేయకుండా అభ్యర్థులు ఏదైతే బరిలో నిల్చున్నారో అభ్యర్థులంతా గ్రామాల్లో ఇంటింటికి తిరుగుతూ వారిని మభ్యపెట్టి తాయిలను ఇచ్చే ప్రయత్నం కూడా చేశారు. మొత్తానికైతే ఈ ఉదయం పూట చూసుకున్నట్టయితే పోలింగ్ కేంద్రాలకు అభ్యర్థులు చేరుకుంటున్నారు. పోలింగ్ ఏదైతే ఓటు హక్కును వినియోగించుకున్నందుకు కూడా సిద్ధమయ్యారు. మొత్తానికైతే ఈరోజు సర్పంచ్ ఎవరు అనేది తెలియనుంది. కెమెరా పర్సన్ మల్లేష్తో వెంకట్, ఫోర్సైట్ న్యూస్, ఆదిలాబాద్. ఉమ్మడి ఆదిలాబాద్